స్వామి క్రియేషన్స్ 456 ప్రేక్షకులకు నమస్కారం. స్వామి, ఒక చిన్న సంఘటన మాకు జరిగింది, నేను చెప్తున్నాను. మేము అయ్యప్ప స్వాములము ఇద్దరం బయలుదేరినాం స్వామి. మాకు డైరెక్ట్ శబరిమల ట్రైన్ టికెట్ దొరకలేదు. సో తిరుపతి నుండి శబరిమల ఉంది వేరే ట్రైను. సో కాబట్టి మేము 7వ తారీఖు ఉదయం 9 గంటలకు మేము విష్ణు నివాస్ కాంప్లెక్స్లో ఒక హాల్లో 5 అవర్స్ 4 అవర్స్ 5 అవర్స్ స్టే చేశాం స్వామి. అదే హాల్లో హాల్ నంబర్ తెలియదు, కానీ హాల్లో ఉన్న లాకర్ నంబర్ చెప్తున్నాను, 1374 1374 లాకర్ నంబరు గల హాల్ అది. సో దాంట్లో అప్పటికే ఒక ఫ్యామిలీస్ ఉన్నారు. మేము ఎక్కడైతే అదే హాల్లో ఉన్నామో ఒక ఫ్యామిలీ కూడా ఉన్నారు. వారు హైదరాబాద్ నివాసి అని చెప్పారు, ముషిరాబాద్ నివాసి అని చెప్పారు. వారి పేరు కే రమాకాంత్ అని చెప్పారు. సో మేము పోయాక ఒక హాఫ్ అన్ అవర్లో మా 2 మొబైల్ పోయినాయి, మా క్యాష్ పోయింది. ఏం లేదండి అని చెప్పారు, ఆధార్ కార్డు లేదు, ఏం లేదు. తెల్లారి మాకు వందే భారత్ ఉన్నది, ట్రైన్ టికెట్స్ అని చెప్పారు. చాలా చెప్పారు. మేము మరి ఇంకా ఏం చేస్తాం, వచ్చి ఇక మా దగ్గర మాకు ఎవరు లేరండి ఇక్కడ, అది ఇది అని చెప్పారు. వారు అనుకుంటుండొచ్చు నన్ను మోసం చేశారని, కానీ అది మోసం చేసినట్టు కాదండి. అది ఏమవుతుందంటే ఒక నేను ఎదుట మనిషి నమ్మిండు. ఎందుకంటే వారికి 2 అమ్మాయిలు ఉన్నారు. ఒక పాప 8వ తరగతి, ఒక పాప 9వ తరగతి. చెప్పారు వారు. వాళ్ళ ముఖాలు చూసి వాళ్ళని ఇచ్చేసి ఇచ్చాను. అది కూడా ఏమనంటే ఇచ్చాను, వారు ఏమన్నారంటే, నాకు అయ్యప్ప రూపంలో మీరు వచ్చిండ్రు, అయ్యప్ప రూపంలో మీరు నాకు వచ్చిండ్రు, నాకు హెల్ప్ చేయడానికనే వచ్చినట్టున్నారు స్వామి అని అన్నాడు. అట్లని కూడా కాదు, కాకపోతే వారిని చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. అవును పాపం, వీళ్ళు హైదరాబాద్ పోవాలి, ఎట్లా పోతారు ఏంది అని 2000 ఇచ్చాను. కాదు 2000 టికెట్లకైతే స్వామి, మరి భోజనాలకు గినానంటే మళ్ళీ 1000 రూపీస్ ఇచ్చాను. నేను అన్నాను, లేదు స్వామి, నాకు కూడా మేము యాత్రలు ఉన్నాం కదా, మరి మాకు ఇంకా యాత్ర కూడా మేము ఎక్కడ వెళ్ళలేదు ఇంకా, మరి మాకు కాదు. లేదు స్వామి, నేను పొద్దున్నే మీకు ఫోన్పే చేస్తాను అని చెప్పి నంబర్ తీసుకున్నాడు. కానీ మరునాడు ఫోన్ చేయలేదు, వేయలేదు. ఈరోజు 11వ తారీఖు నేను మళ్ళీ రిటర్న్ వచ్చాను. మా సన్నిధానం నుండే నేను ఈ రికార్డింగ్ చేస్తున్నాను. రిటర్న్ వచ్చాను, ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా మీరు కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలండి. ఇంకొకటి కూడా, ఇప్పుడు ఈ మనిషి మోసం చేశానని అనుకుంటున్నాడు, కానీ మొత్తం నమ్మకాన్నే మోసం చేసిండండి. రేపు నిజంగా కూడా ఎవరన్నా ఉంటే నాకు ఏ బుద్ధి అవుతుందా? లేదు కదా. కనీసం ఒక ఫోన్ అన్న చేసేదండి. కానీ కాదు, ఆయన చెప్పిన డేట్ కూడా దాటిపోయింది కాబట్టి ఈ వీడియో ఇస్తున్నాను. అతను కొంపల్లి అని చెప్పాడు. కొంపల్లిలో ఉంటున్నాము, నేను రియల్ ఎస్టేట్ చేస్తాను అని చెప్పాడు. కే రమాకాంత్, కేఆర్ రియల్ ఎస్టేట్ అని చెప్పాడు. ఇది స్వామి, ఎందుకంటే ఇది కొంచెం మన వీళ్ళకు కూడా, పోలీసు వాళ్ళకు కూడా ఇది తెలిస్తే వాళ్ళు అక్కడ తిరుపతిలో ఆ వీడియో చెక్ చేస్తారు. 7వ తారీఖు విష్ణు నివాస్ కాంప్లెక్స్లో లాకర్ నంబర్ 13-1374 ఈ లాకర్ గల హాల్లో చెక్ చేస్తే వారు అక్కడే కూర్చొని ఉంటారు. 2 పాపలు ఉన్నారు, ఒక ఆవిడ ఉన్నది, అతను ఉన్నాడు. అతను తల గుండు కొట్టుకున్నాడండి, తిరుపతి వెళ్ళేసి వచ్చానని చెప్పాడు. ఇది సంఘటనండి. కొంచెం దయచేసి పోలీస్ వారు కూడా ఇలాంటి ఒక్కసారి గమనించి వారికి వార్నింగ్ కానీ ఇస్తే బాగుంటుందండి. ఎందుకంటే రేపటి దినం ఇప్పుడు ఇదే అని కాదు కదా, ఇంకా ఏటన్నా దారి తీస్తారు వాళ్ళు, ఇలాంటి వాళ్ళు. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే అందరికీ తెలియాలండి. ఎవరు కూడా మోసపోకుండా కూడా ఉంటారు. ప్లీజ్ అందరికీ తెలియజేయండి. ఎందుకంటే నేను ఈ వీడియో వేసేవాడిని కాదు,
కాకపోతే ఇది ఉపయోగపడే వీడియో అని నేను ఇస్తున్నాను. ప్లీజ్ షేర్ దిస్ వీడియో. స్వామి శరణం.